టీడీపీ శ్రేణుల ఆందోళనతో ఏపీ సీఎం చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులు అనుకూల వ్యతిరేక వర్గాల కార్యకర్తలు సీఎం నివాసం మీడియా పాయింట్ వద్ద ఆందోళనతో గందరగోళం సృష్టించారు. సత్యనారాయణ అనే కార్యకర్త సీఎం నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, లేని ఒక కొత్త సంప్రదాయం ఇక్కడైతే చూస్తున్నాము. ఇంతకుముందు సాధారణంగా ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఎవరికైనా టికెట్లు కన్ఫర్మ్ చేసినప్పుడు అసమ్మతి ఏదైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో చూపించేవారు తప్ప ఇలా సీఎం ఇంటికి వచ్చి సీఎం ఇంటి ముందు ఇలా ధర్నాలు నిరసనలు చేయడం అనేది ఎప్పుడూ లేదు. ఇది కొత్త రకం సంప్రదాయం అనేది చెప్పాలి. పార్టీలో అసమ్మతి అనేది ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి ఇది కరెక్ట్ సంప్రదాయం కాదని సీఎం పదే పదే చెప్తున్నప్పటికీ టికెట్లు ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజవాహుల మధ్య అనుకూల ప్రతికూల వర్గాలకు సంబంధించిన వాళ్ళు సీఎం ఇంటి వరకు వచ్చి మరి ఒకరిపై ఒకరు దాడి చేసిన స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది. ఈ రోజు ఆల్రెడీ పోలవరం సంబంధించిన శ్రీనివాసరావు అక్కడ మీడియం శ్రీనివాసరావు టికెట్ ఇవ్వద్దంటూ కొంతమంది ధర్నాకి దిగ్గా మరికొంతమంది ఆయనకు అనుకూలంగా నినాదాలు చేసి ఒకరిపై ఒకళ్ళు దాడికి దిగినటువంటి పరిస్థితి. ఈవెన్ మీడియా సెంటర్ మొత్తాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు వాళ్ళు గొడవ పడుతూ. మరోవైపున రాయలసీమకు సంబంధించి ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వద్దంటూ సత్యనారాయణ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య కూడా దిగడం అనేది అంటే ఆత్మహత్య ప్రయత్నం చేయడం అనేది కూడా తీవ్ర సంచలనం అయితే రేపింది. సీఎం ఇంటి ముందు అంత సెక్యూరిటీ మధ్య ఉండగా కూడా అలా చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే కలకలం రేపిందని చెప్పాలి. ఇలాంటి అంటే అనుకూల వర్గం చెప్తుంది ఎటుపక్క ప్రభాకర్ చౌదరి ఇవ్వడానికి వీల్లేదని, మరోవైపున అతని ప్రతికూల వర్గం అనేది అక్కడ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో జేసీ ఫ్యామిలీ లాంటి వాళ్ళు కావాలని చేస్తున్నారని మరోవైపున వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సీఎం ఇంటి ముందు అంటే ఉండవల్లి లోని సీఎం ఇంటి ముందు రసాబసగా తయారైంది. ప్రతిరోజు ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. పార్టీలో ఆశావాహులు ఎక్కువైపోవడం వల్ల వచ్చిన సమస్య కూడా దీన్ని భావం చేస్తుండొచ్చు. కానీ ఎలాంటి సంప్రదాయం రాజకీయాల్లో మంచిది కాదని సాక్షాత్తు సీఎం పదే పదే చెప్తున్నప్పటికీ ఎలాగా వాళ్ళు దిగడం అనేది దుందుడుకు చర్యగా దిగడం అనేది మాత్రం అటు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది, మరోవైపు ప్రజల్లోనూ చులకన భావాన్ని ఏర్పడేలా చేస్తుంది అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇక్కడ ఉద్రిక్తంగానే ఉంది. ఇలాంటి సంఘటనలు మరిన్ని ఎదురు చూడాలని కూడా అటు పోలీసులు కూడా ఆందోళన చేశారు. ఎందుకంటే అటు కొవ్వూరు జవహర్ కావచ్చు, అనితకు కావచ్చు, ఐఎన్పిఆర్ మినిస్టర్ కాలువ శ్రీనివాసులు కావచ్చు, పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన అనుకూల వర్గం కానీ ప్రతికూల వర్గం కానీ సీఎం ఇంటి ముందే బాహాబాగి దిగడం అనేది తీవ్ర ఆందోళన అయితే రేకెత్తిస్తుందనే చెప్పలేదు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ విజయసారథి.